మహేష్ కుమార్ గౌడ్ ఏదో కొన్ని కామెంట్స్ చేసినట్టున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. మాజీ ఎంపీ అంటే నా ఆదిలాబాద్ మాజీ ఎంపీగా ఉండే, పోయినసారి ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఆయనకి టికెట్ ఇవ్వనట్టుంది కదా. సో అక్కడ ఆయన బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఆయన ఆత్రం సక్కు ఆయన కూడా జాయిన్ అయ్యారు. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంచి ముహూర్తం చూసుకొని వారు కాంగ్రెస్ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను ఆయన ఎమ్మెల్యేలా లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళ ఎవరు దొంగలా చిర మంచి మంచి పేర్లున్నోళ్ళేనా? పోచారం శ్రీనివాసరెడ్డి ఈ బ్యాచేనా? మళ్ళీ పదవులు వాళ్ళకేనా లేకపోతే కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకేమన్నా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం గాంధీ భవన్లో వారికి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ నేతలను బెదిరించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి ముందుకొస్తున్నారు. కొన్ని రోజుల్లోనే 10 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు కాంగ్రెస్లో చేరతారట. మరి ఎమ్మెల్యేలు అంటే ఎవరు చేరతారు? ఎమ్మెల్యేలు అంటే ఎవరు? ఇలా మరి అందరూ ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్పుడు అందరు పోయిరు కదా. మరి ఆ అందరిలో ఎవరు? మల్లారెడ్డా? ఇలానా? ఈ దొంగలేనా చేరేది? ఎవరెవరు? మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్టులపైన ఆయన స్పందిస్తూ, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది, కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోయం బాపురావు, ఆత్రం సక్కు మాట్లాడుతూ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ఆదివాసీల సంక్షేమానికి చేస్తున్న కృషికి ఆకర్షితులమై కాంగ్రెస్లో చేరామన్నారు. సరే, వాళ్ళకంటే పదవులు లేవు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఏది కాబట్టి జాయిన్ అయ్యారంటే ఒక అర్థం ఉన్నది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీలోకి పోవడం అంటే రాజీనామా చేసిపోవాలి. ప్రజలకు చెప్పాలి ఎందుకు పోతున్నారో కూడా. ఎందుకంటే మీరు వెళ్ళడం ద్వారా ఒకవేళ ఎలక్షన్ వస్తే ఆ ఖర్చును ఎవడు భరించాలా? రాజీనామా చేసిన చేత ఖర్చు పెట్టించాలా?